వెల్కమ్ టు జనం న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ దుకాణాల్లో మంత్రి నాదెండ్ల తనిఖీలు. గండికోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. అలీపుర్దువార్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి మోదీ భారతదేశ అభివృద్ధిలో బెంగాల్ కీలక పాత్రను నొక్కి చెప్పారు. 2.5 లక్షల ఇళ్లకు శుభ్రమైన సరసమైన పైపుల గ్యాస్ ను అందించడానికి అలీపుర్దువార్ మరియు కూచ్ బెహార్లలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ చర్య సురక్షితమైన వంటశాలలు, గ్రీన్ ఇంధన యాక్సెస్ మరియు సేవలను ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని హామీ ఇస్తుంది. इसी इरादे के साथ केंद्र सरकार यहां लगातार इंफ्रास्ट्रक्चर, इनोवेशन और इन्वेस्टमेंट को नई गति दे रही है. बंगाल का विकास भारत के भविष्य की नींव है और आज का दिन उसी नींव में एक और मजबूत ईंट जोड़ने का दिन है. कुछ देर पहले हमने इस मंच से अलीपुरद्वार और कूच बिहार में सिटी गैस डिस्ट्रीब्यूशन प्रोजेक्ट का शुभारंभ किया है. इस प्रोजेक्ट से 2.5 लाख से अधिक घरों तक साफ, सुरक्षित और सस्ती गैस पाइपलाइन को पहुंचाई जाएगी. इससे न सिर्फ रसोई के लिए सिलेंडर खरीदने की चिंता खत्म होगी, बल्कि परिवारों को सुरक्षित गैस सप्लाई भी मिल पाएगी. इसके साथ साथ सीएनजी स्टेशन के निर्माण से ग्रीन फ्यूल की सुविधाओं का भी विस्तार होगा. इससे पैसे की भी बचत होगी, समय की भी बचत होगी और पर्यावरण को भी राहत मिलेगी. मैं अलीपुरद्वार और कूच बिहार के नागरिकों को इस नई शुरुआत के लिए बधाई देता हूं. सिटी गैस डिस्ट्रीब्यूशन का ये प्रोजेक्ट सिर्फ एक पाइपलाइन प्रोजेक्ट नहीं है. ये सरकार की योजनाओं की डोर स्टेप डिलीवरी का भी एक उदाहरण है. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల 1వ తేదీ నుండి రేషన్ డీలర్ల వద్దే సరుకులు తెచ్చుకునే విధానాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని దుకాణాల్లో మంత్రి తనిఖీలు చేశారు. 1 నుండి 15వ తేదీ వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు మనోహర్ చెప్పారు. అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అనే ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి, లేదా వంట నూనె కానివ్వండి,
తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే, మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. ఇంకా మిగిలిన 6-7% ఈ సాయంత్రానికల్లా పూర్తి అయిపోతాయి. అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు, ఈ ఈపాస్ మెషిన్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు మా సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ, ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ, విజయవాడలో కూడా మనకి ఈరోజు జరుగుతుంది క్యాంపు. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం. అదేవిధంగా వేయింగ్ మెషిన్లు తూనికల దగ్గర, కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం. సో ఈ పర్టికులర్ డిపో 218 చాలా సీనియర్ ఆయన, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన నిర్వహిస్తున్నారు. హరిప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, పసుపులెట్టి శివప్రసాద్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో దాదాపు 1540 రేషన్ కార్డులకి ఆయన జూన్ 1వ తారీఖు నుంచి సరఫరా చేస్తారు. అందులో దాదాపు 60 నుంచి 70 వృద్ధులు, దివ్యాంగులు, వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఖచ్చితంగా సరఫరా జరుగుతుంది. దయచేసి ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోబాకండి. జూన్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలిగామో, ఏ విధంగా ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించే విధంగా ఇంటి వద్దకే వాళ్ళకి రేషన్ తీసుకొచ్చి వృద్ధులకు, దివ్యాంగులకు ఏ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు అందరూ కూడా సమాయుత్తమయ్యారు, సిద్ధంగా ఉన్నారు. ఆ మార్పుని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయం. థ్యాంక్ యూ. గండికోటను అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పర్యాటక శాఖ నుంచి గండికోటకు సుమారు 78 కోట్లు కేటాయించామని చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి గండికోట ప్రాంతాన్ని పెమ్మసాని పరిశీలించారు. శిథిలమైన నిర్మాణాలు, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని పరిశీలించారు. విజయనగర సామ్రాజ్య యుద్ధాలలో మెలకువలు తెలిసిన సైనికులను తయారు చేయడంలోనూ, సైనిక శిక్షణ ఇవ్వడంలోనూ ఈ ప్రాంతం పేరుగాంచిందని అన్నారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులకు, గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా, స్థానికులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు గారు. అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్జుమ్లా వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని, దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత, పెమ్మసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. అదేవిధంగా అప్పుడు
శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. అయితే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను మా జయరామ్ గారు ఉన్నారు, మేము చాలా దేశాలు తిరిగాం, చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ క్యాన్యన్ ఉంది, అది కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే దానికి ఒక అద్భుతమైనటువంటి ఈ విధమైనటువంటి రివర్ లేదు, వాటర్, మంచి సౌందర్యమైనటువంటి కొండలు, చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి. కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, విపరీతమైన వెడల్పు ఉన్నటువంటి కొండలు కూడా ఎక్కడా లేవు. ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు పులకించింది. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది, రాయలసీమ బాగుపడుతుంది. అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లో, ఎందుకంటే నా పూర్వీకులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా నాతోటి 2-3 సార్లు మాట్లాడేవారు, ఇంతకుముందు మాట్లాడేవారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడేవారు. కానీ వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకుని 2024 సంవత్సరానికి గాను గద్దర్ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కల్కి చిత్రానికి 2024 సంవత్సరం ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జ్యూరీ కమిటీ నిర్ణయించింది. వివిధ విభాగాల వారీగా, కేటగిరీల వారీగా విభజించి అవార్డులను ప్రకటించింది. జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధా అవార్డులను ప్రకటించారు. తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప మంత్రి శ్రీ భట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, అలాగే ఎండి హరీష్ గారికి, అందరికీ, ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్. అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి 2898, that is 2898 AD, and second best feature film Putel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film Committee Kurallu goes to Committee Kurallu. Best children's film 35 Chinna Kadakadu. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉంటాను అని అన్నాను. మా నాన్న నిజాయితీ వ్యక్తిత్వం గురించి జిల్లా ప్రజలకు తెలుసు అని, అభివృద్ధి, ప్రజల సంక్షేమం తప్ప వేరే ఆలోచన చేయకుండా ఉండే వ్యక్తి మా నాన్న అని అన్నారు. మా తాతగారి నుండి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నామని, తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మా నాన్న కష్టాలు పెట్టడం సరికాదని అన్నారు. మా నాన్నపై చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, ఇది బాధాకరమని అన్నారు. కాలచక్రం బలమైంది, ఈ రోజు మా సమయం కాకపోవచ్చు, కానీ మాకు ఓ రోజు వస్తుంది, అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. కడిగిన ముత్యంలా మళ్ళీ మా నాన్న ప్రజల ముందుకు వస్తారు అని, నియోజకవర్గం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నేను నిత్యం అందుబాటులో ఉంటానని పూజితారెడ్డి చెప్పారు. కాపాడుకోవాలనుకునే వాళ్ళు చాలా అరుదు, అటువంటి వాళ్ళని నాన్న సంపాదించుకున్నాడు. అదే ఆయన రాజకీయ ఎదుగుదల గురించి చెప్తుంది. నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి నాయకులైతే ఏమండి, కార్యకర్తలైతే ఏమి, జిల్లా ప్రజలైతే ఏమి, మా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలైతే ఏమి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా కోసం, మా అమ్మ మీరు దిగులు పడద్దు, మేము ఉన్నాం మీతో, మీకేం కావాలన్నా మేము ఎప్పుడు మీకోసం నిల్చొని ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సర్వేపల్లి ప్రజలు ఎవ్వరూ కూడా అసహనానికి గురి కావద్దు, అధైర్యపడద్దు. ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి. నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు, మళ్ళీ యథావిధిగా వచ్చి
ప్రజల సమస్యల మీద, పార్టీ పనుల మీద దృష్టి పెడతారు. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. అప్పటి వరకు మీకెవరు లేరని అనుకోవద్దు. నేను, నాతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు అండగా ఉంటాము. ఏ నిమిషంలో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాము. నాన్న ఎలా అయితే నిత్యం ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉన్నారో మేము కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామండి. మరి ఒక్కసారి పాత్రికేయ మిత్రులకు కానీ, నాతో పాటు నిలబడి ఇంత నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి కార్యకర్తలకు కానీ, ఎంపీపీలకు కానీ, మండల కన్వీనర్లకు కానీ, ప్రతి ఒక్క నాన్న కోసం పనిచేసిన ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి అన్నారు. శ్రీవారి శేషాచలం కొండపై ఉన్న అతిథి గృహంలో జరిగిన యోగా కార్యక్రమంలో గురువారం ఆమె జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణితో కలిసి పాల్గొన్నారు. ఇందులో మండలంలోని పలువురు అంగన్వాడీ, ఇతర కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఆమె యోగాభ్యాసాలను చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడమే మర్చిపోవడం జరుగుతోందన్నారు. ఇందువలన అనేక వ్యాధులకు గురి కావాల్సి వస్తోందన్నారు. యోగా సాధన ద్వారా అపార ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సమతుల్యం చేయడానికి దోహదపడుతుందన్నారు. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక దృఢత్వం, ప్రశాంతత మరియు మనశ్శాంతిని అందించడానికి సహాయపడుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం నిత్యకృత్యంగా మార్చుకోవాలన్నారు. తద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. మాస్టర్ ట్రైనర్స్ ప్రతి ఒక్కరూ 50 ట్రైనర్స్కి శిక్షణ పూర్తి చేయాలన్నారు. ప్రతి సచివాలయంలో యోగా పోటీలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. దీనికి మనం వాడేది పురుగులకు బదులు దశపర్ణ కషాయం అండి. వేపగింజల కషాయం ఒకటి, దశపర్ణ కషాయం. వేప కషాయం పనికి వస్తుంది, బాగా పనిచేస్తుంది. మనం వేపగింజల నుంచి మనం కషాయం తీసుకుంటే అసలు కింద లో లైన్ ఉంటే ఈ గ్రౌండ్ వాటర్ ఇంపౌండ్ అవుతుంది. బోర్లో కూడా ఇచ్చారు, ఈ చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి. హార్వెస్టింగ్ ముడమకెళ్ళి అయిపోయింది అంటే మేడం అడగాలి. ఇక్కడ కొద్ది కలర్ మారుతుంది మేడం. హార్వెస్టింగ్ వచ్చింది, హార్వెస్టింగ్ అయింది మేడం. హార్వెస్టెడ్ మేడం. మరి చెట్టు అట్లానే ఉంటుంది మేడం. ఈ 4 ఆకులు పోయిన వెంటనే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది మేడం. ఎంత అయితే కంట్రోల్ అయిపోతుంది. కాయ కూడా బాగుంది మేడం, కాయలు బాగుంటాయి, కంట్రోల్ అయిపోతుంది. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ అక్రమ నాటు సారా స్థావరాలపై దాడి. దేవీపట్నం మండలంలోని అక్రమ నాటు స్థావరాలపై దాడి నిర్వహించిన ఎస్ఐ షరీఫ్ గడిచిన 8 నెలల వ్యవధిలో అక్రమంగా నిర్వహిస్తున్న నాటు సారాలపై దాడి నిర్వహించి 18 నాటుసారా కేసులు నమోదు చేసి 19 మందిని అరెస్ట్ చేశామని తెలిపిన ఎస్ఐ షరీఫ్ ఈ దాడుల్లో తయారీకి సిద్ధంగా ఉన్న 6000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న 650 లీటర్ల నాటుసారా సీజ్ చేశామని తెలిపిన షరీఫ్ మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి 21 మంది వ్యక్తులపై చట్టపరమైన కేసులు నమోదు చేశామని తెలిపిన ఎస్ఐ అందరికీ నమస్కారం అండి. నేను మీ దేవీపట్నం ఎస్ఐనే. గత 8 నెలల్లో నేను వచ్చిన కాడి నుంచి మా దేవీపట్నం పిఎస్ పరిధిలో 18 సారా కేసులు రిజిస్టర్ చేయడం ఉంది. అందులో 19 మంది ముద్దాన్ని అరెస్ట్ చేసి జైలు రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు 6000 లీటర్ల బెల్లపొట్టను సారా తయారు చేసే బెల్లపొట్టను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 650 లీటర్ల నాటు సారాను సీజ్ చేయడం జరిగింది. బెల్ట్ షాప్కి సంబంధించి అయితే ఇప్పుడు దాకా 21 కేసులు రిజిస్టర్ చేసి 21 ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో పిఎస్ పరిధిలో ఎక్కడైనా ఎవరైనా నాటు సారా కానీ అక్రమ బెల్ట్ షాపులు నడిపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కేసుల్లో ఈ 3 అంతకంటే ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళపై మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళపై పీడీ యాక్ట్లు ఓపెన్ చేయడం జరుగుతుందండి. కోడి పందాలు పేకాట అనేది ప్రస్తుతం దేవపట్నంలో ఎక్కడ లేవు. అటువంటి విషయాలు ఏమన్నా పిఎస్ పరిధిలో ప్రజలు మాకు తెలియజేస్తే వాటిపై రైడ్ చేసి వాటిని రైడ్ చేస్తామండి.
ఈ తరచూ ఇప్పుడు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయండి. అటు వాహనదారులందరూ తమ వాహనాలు జాగ్రత్తగా నడపాలని చెప్పి మేము కోరుకున్నాం. ఇంకా వాహనం నడిపే వాళ్ళు 2 వీలర్ మీద ఇద్దరు, ఆటోలో అయితే లిమిటెడ్ పర్సన్స్ 4 ఉంటుంది కాబట్టి అంతమంది ఎక్కి ప్రయాణం చేయాలి. తమ వాహనాలు జాగ్రత్తగా నడుపుకుని తమ గమ్యస్థానం జాగ్రత్తగా చేరాలని అందరూ కోరుకుంటున్నామండి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి శ్రియా సరన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. One second. ఇంజనీరింగ్ ఫీజులు పెంచొద్దు, బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి వద్ద నిరసన అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు మరియు తదితరులు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కరీంనగర్ కోటలో అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే ఇవాళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైన కూడా ఇది 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు. మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండదు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కరీంనగర్ కోటలో కరీంనగర్ కౌన్సిలింగ్ అయితే ఏ విధంగా నిర్వహిస్తారో బి కేటగిరీ సీట్ కూడా ఆ విధంగా నిర్వహిస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబ్ కు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన భారం వేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచడం సరే కానీ ₹1 వెంచడం కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు. పేదవాళ్లకు విద్యార్థులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానం ఉంటది. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి కనుక ఫీజులు పెంచంటే ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మీద పేద ప్రజల మీద భారం పడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.